మనం చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతా ఉంటాం కదండి. మనం కాంప్రమైజ్ అయ్యామన్న విషయం మనకు తెలుసు గానీ, అసలు పక్కన వాళ్ళకి తెలీదు. అంటే ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు. అలా కాంప్రమైజ్ అయ్యేది ఎక్కడంటే, ముఖ్యంగా మన వంటింట్లో, కూరల విషయంలో. ఎలాగో చెప్తాను పదండి. ఈరోజు మనం ములక్కాయ, మామిడికాయ కూర వండుకుందామా అండి? దానికోసం స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగాక జీలకర్ర, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవన్నీ మంచిగా మగ్గడం కోసం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక దీనిలోకి మామిడికాయ ముక్కలు, దాంతోపాటు కారం వేసుకొని దగ్గరగా అయ్యే వరకు మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనకేమో ఇలా ఇష్టం, కానీ ఇంట్లో వాళ్ళకేమో నీళ్లు పోసి గ్రేవీలాగా అంటే కొంచెం పులుసులాగా ఉండటం ఇష్టం కదా అని వాళ్ళ కోసం అని కాంప్రమైజ్ అయ్యి ఇందులో నీళ్లు పోసి వండుతాం కదండి. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది చెప్పండి ఇలా కాంప్రమైజ్ అయ్యామని? మీరు ఇలా కాంప్రమైజ్ అయినవి ఉన్నాయా చెప్పండి.